నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చీనా వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటన. కాళేశ్వరంపై విచారణకు హాజరైన ఈటెల రాజేందర్. పలు అంశాలపై ప్రశ్నలు సంధించనున్న పీసీ ఘోష్ కమిషన్. కరీంనగర్ మున్సిపాలిటీలో డివిజన్ల డీలిమిటేషన్ పై రగడ. మజ్లీస్ కి మద్దతుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ప్రతిపక్షాల ఆరోపణ. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ. తగ్గనున్న ఈఎంఐల భారం. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు వేగవంతం. పోలీసుల అదుపులో ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి తగ్గించింది. రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 6% నుంచి 5.50% చేరింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంక్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్న భారత వేగంగా వృద్ధి చెందుతోందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 4 నుంచి 3.7%కి తగ్గిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేటు ఇప్పటి వరకు 1% తగ్గింది. వడ్డీ రేట్లు తగ్గడంతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగనుంది. ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. నిఖిల్తో పాటు ఈవెంట్ నిర్వాహక సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 3 సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ సోసాలే డిఎన్ఏ కంపెనీకు చెందిన ప్రతినిధులను కబ్బన్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం పలువురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ ఫ్రాంచైజీని A1గా, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ను A2గా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పాలక మండలిని A3గా చేర్చారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీ కూర్పుపై జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఏ అంశాలపై ఇరువురు చర్చించారు? ఆ వివరాలేంటి? రమ్య, ఈవేళ ఉదయం దాదాపు గంటపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పీసీసీ కమిటీ కూర్పు, ఈ 3 అంశాల మీద చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే గత వారం 10 రోజులుగా మీనాక్షి రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కావడం, వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడము, స్థానిక రాజకీయాల గురించి కూడా తెలుసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. చాలా వరకు కూడా మీనాక్షి సమావేశమైన పార్లమెంటు సమావేశాలలో ఎక్కువగా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా ఆమె దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదన్నా చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాము, తర్వాత
నియోజకవర్గాల వారీగా కూడా నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు అవునంటే ఒకరు కాదనడము. రెండోది టీఆర్ఎస్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు అని చెప్పి ఈ అంశాలన్నీ కూడా మీనాక్షి నటరాజన్ సమాచారం ఉన్నది. అదే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా సార్లు ఏఐసిసి స్థాయిలో సమావేశం జరిగినప్పటికీ కూడా పెండింగ్ పడతా వస్తుంది. దానికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలా, ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని చెప్పేసి ఉత్తరకీయత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏఐసిసి సూచనల మేరకు మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో 4-5 అంశాలు హడ్డీస్ గా మారినాయని చెప్పచ్చు. ఒకటి సామాజిక వర్గాల వారీగా కోర్ కమిటీలో ఏకాభిప్రాయం రాకపోవడము, మరికొన్ని సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వినతిపత్రాలు ఇవ్వడము జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ మొత్తం 6 మంత్రులు నియామకానికి అవకాశం ఉంది. ఈ 6 మంత్రులను ఏ సామాజిక వర్గాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెండింగ్ పడతా వస్తుంది. కాకపోతే ఇది ఇప్పటికే దాదాపు 18 నెలలు దాదాపు గడిచిపోయింది కాబట్టి వీలైనంత తొందరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టున్నది. అందువల్లనే పిసిసి అధ్యక్షుడు కూడా లేకుండా కేవలం ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇద్దరు మాత్రమే కూర్చొని చర్చించినట్టుగా సమాచారం ఉన్నది. మంత్రివర్గ విస్తరణలో ఒకరిద్దరికి మా ఉద్వాసన పనికి విస్తరణ చేస్తే కూడా సామాజిక సమీకరణాలు సరిపోతాయని చెప్పేసి భావన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మాల సామాజిక వర్గానికి కాకుండా మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు లంబాడీలు తమకు కూడా మంత్రివర్గ విస్తరణలో ఒక అవకాశం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఏఐసిసిని సంప్రదించి ఏఐసిసి వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాదు, రంగారెడ్డి 2 జిల్లాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి ఈ 2 జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఇప్పటికే ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఏఐసిసి కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం పలు చౌక ధరల దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. ఈసారి ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తుండటంతో లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. రద్దీ కారణంగా సాంకేతికత సమస్యలు తలెత్తుతుండటంతో పంపిణీ ఆలస్యమవుతోందని పటాన్ చెరువు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ సరఫరా అనేది నత్తనకుండా సాగుతుంది. ఈ ఏడాది ఒకేసారి 3 నెలలకు సంబంధించి రేషన్ ఇస్తుండటంతో ఈ రేషన్ షాపులపై భారం పడుతుంది. ఫలితంగా పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి బియ్యం కలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రత్యేకించి ఈసారి 3 నెలలు కావడంతో పాటు ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున 18 కిలోలు ఇస్తున్నారు. ఇది ఇలా ఇవ్వడం వల్ల 6 సార్లు తూకం వేయడం, అలాగే 3 సార్లు వేలిముద్రలు తీసుకోవడం వల్ల తరచూ సర్వర్ డౌన్ అవుతుంది. ఫలితంగా లబ్ధిదారులకు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క బియ్యం పంపిణీ సన్న బియ్యం ఇస్తున్నారు, ఫోర్టిఫైడ్ రైస్ ఎలా ఉంది? మంచిగా ఉంది బియ్యం, కానీ నూకలు ఉంటుంది అంత మంచిగా నూకలు కొంచెం. అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ కార్యక్రమం. సన్న బియ్యం తొలిసారిగా సన్న బియ్యం ఇస్తున్నారు గత నెల నుంచి. ఎలా ఉంది? అంటే లబ్ధిదారులు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మంచిగా ఉన్నది. సన్న బియ్యం వచ్చేది మంచిగా ఉన్నది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ఈ బియ్యం సన్న బియ్యం తింటున్నారా? ఇవి బలవర్ధకమైన బియ్యం? లేదు, మంచిగానే ఉన్నాయి. సన్న బియ్యం బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం నూకలున్నాయి అనమాట, అంతే. ఎంత పర్సెంటేజ్ ఉంటే 20-30% అట్లా. మరి చెప్పారా, ప్రభుత్వానికి చెప్పారా ఈ విషయం, నూకలు వస్తున్నాయని చెప్పి మీ సంబంధిత అధికారులకి? ఇక ఎవరికి చెప్పాలి, ఇక వాళ్ళు కూడా పైనుంచి వస్తున్నాయి కదా, దానికి ఏం చెప్పాలని చెప్పట్లేదు అట్లా. అంటే ప్రభుత్వం ఇంతమంది రావద్దని చెప్పారు కదా, ఇంకా 4 రోజుల పాటు ఉంటుంది కదా. ఉన్నది కానీ అవి నెల అంటే మళ్ళీ దొరుకుతాయి అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేస్తున్నారు అనమాట అట్లా. అంటే మీ కోట మీకు ఉంటుంది కదా? ఉంటుంది కానీ అయిపోతాయని హడావుడి ఉంటుంది కదా సార్, అట్లా. పనికి పోయేటోళ్ళు ఉంటారు, డ్యూటీలు పోయేటోళ్ళు ఉంటారు, అట్లా.
ఎలా ఉంది బియ్యం పంపిణీ ఎట్లా ఉంది? బాగుంది సార్, బాగుంది సార్. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? 4 members. 4 members. ఎన్ని కిలోలు వస్తాయి? 24 into 72 kgs. 24. ఓకే, ఇది పరిస్థితి. రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తూకం వేస్తున్నారు. బియ్యం చూస్తే ఫోర్టిఫైడ్ రైస్ ఇవి. చాలామంది లబ్ధిదారులు సంతోషంగా తీసుకుంటున్నారు. అయితే సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడంతో ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అలాగే మనతో ప్రస్తుతం రేషన్ షాపుల దుకాణాల రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా సాగుతుంది? అంటే పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది కదా? ఇవి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ బాగానే జరుగుతుంది, బ్రహ్మాండంగా. కాకపోతే ప్రజలు కూడా దొరుకుతాయో లేదని విపరీతంగా దుకాణాలపైకి వచ్చి మరి పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల దాకా లైన్లో ఉండి 3 నెలలు ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత దొరుకుతాయో లేదని ఆలోచన వాళ్ళకు ఉన్నది. మరి మా డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉన్నారు. అమ్మా, ఈ నెల 30 తారీఖు దాకా ఇస్తాం, 3 నెలలు ఇస్తాము, మీరు మెల్లంగా వచ్చినా పర్లేదు, ఎండలో నిలబడకండి అన్నా కానీ వాళ్ళు కనీసం మేము లంచ్కి పోయినప్పుడు కనీసం ఒక 1/2 అవర్ 15 నిమిషాలు బంద్ చేసిపోయినా వాళ్ళు కొట్ల ముందల్నే కూర్చొని లైన్ కట్టి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. అయినా దగ్గరలో ఉన్నోళ్ళు తర్వాత మీరు రండి అన్నా కానీ వాళ్ళు ఇక్కడనే ఉండి తీసుకొని పోతూ 100% మేము తీసుకునేదాకా మేము పోము అని వాళ్ళు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంతగానం లైన్ కట్టడము, ఇంతసేపు పబ్లిక్ ఇబ్బంది కావడము, మాకు ఒక రేషన్ డీలర్గా మాకు కూడా ఇబ్బంది కావడం ఏంటంటే 3 సార్లు తంబు పెట్టాలి, 6 సార్లు మేము తూకం చేయాలి. కేంద్రం దలాగా రాష్ట్రం దలాగా. దానివల్ల కనీసం 10 నుంచి 20 నిమిషాలు ఒక్కొక్క కార్డు హోల్డర్కు జరుగుతుంది. కాబట్టి దానివల్ల మాకు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది చాలా జరుగుతుంది. మరి సంబంధించిన రాష్ట్ర అధికారుల ముందరికి ఎన్నో మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా క్లబ్ చేసి ఒకటేసారి తంబు పెట్టినట్టుగా ఉంటే మరి 3 నెలలు వస్తుంది. తూకం కూడా గతంలో కరోనాలో 15 కిలోలు ఇచ్చినాం, చాలా ఫాస్ట్గా పంపిణీ జరిగింది. ఇంతగానం ప్రజలు కూడా దుకాణాల ముందల ఉండి వారికి ఇబ్బంది కాదు, మాకు ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు, ప్రజలు ఎండలో నిలబడొద్దు, వాళ్లకు నీళ్ళు సౌకర్యం చేయండి, పైన ఇంకేమైనా ఉంటే రేకులు వేయండి అంటే మేము 1 నెల గురించి రేకులు తీసుకొచ్చేయడము, నీళ్లు సౌకర్యం చేయాలంటే మేము కూడా పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దుకాణాలు బంద్ చేయకుండా మా డీలర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజా పంపిణీలో అందరూ కూడా పనిచేస్తూ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది కావద్దు, ప్రతి నెల కూడా మా దగ్గరకు వస్తారు. కాబట్టి పబ్లిక్ అంటే మామూలు వ్యక్తులు గారు, పబ్లిక్ ఉంటేనే మేము ఉన్నాము, ప్రజలకు ఇబ్బంది కావద్దని దుకాణం బంద్ చేయకుండా మేము పంపిణీ చేస్తున్నాం. కాబట్టి అంటే ఇప్పుడు ఇందుకు తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి, సర్వర్ డౌన్ అయింది అంటున్నారు లబ్ధిదారులు. అంటే దానివల్ల కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఉదయం సాయంత్రం వేళ అన్నారు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలు అన్నారు. ఈ సమయం వేళలో పాటించట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి, ఏమంటారు? సమయం అనేది కాదు సార్, ఇప్పుడు 100% మేము సమయం దాదాపు 6 గంటల నుంచి 7 గంటల నుంచి 8 గంటల నుంచి ప్రతి ఒక్క డీలర్ దుకాణం తీసి తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తారు. దీంట్లో ప్రజలు కూడా తొందర తీసుకుపోయి మా వచ్చేటి అన్నీ తీసుకుపోయి ఇంట్లో వేసుకుంటే మాకు కూడా అయిపోతుంది, దొరుకుతాయో లేదనేది వాళ్ళకి అవనమ్మకం ఉన్నది. నేను మీ ద్వారా మరొకసారి ప్రజలకు 100% మా డీలర్లు ఈ నెల 30 తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం. నేను ఒక జిల్లా సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, ఆల్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షునిగా మీ ఈటీవీ ద్వారా మరొకసారి నేను చెప్తున్నా. మరి అదేవిధంగా ప్రభుత్వానికి కమిషనర్ గారికి మేము దాదాపు 4-5 మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోనే ఫస్ట్ ముందు నెల కాకముందే మేము మెమోరాండాలు ఇచ్చినాం. ఇదంతా క్లబ్ చేసి కరోనాలో ఎట్లు ఇచ్చిరో ఆ విధంగా ఇస్తే ప్రజలకు ఇబ్బంది కాదని చెప్పినాం. మరి ఈ మధ్యనే మా దగ్గరికి ఎంపీ గారు కూడా మొన్న రాజధాని విజిటింగ్ చేస్తే మెదక్ ఎంపీ గారు రఘునందన్ గారు వచ్చినప్పుడు దాదాపు 9:45 నిమిషాలకు 150 మంది ఇంకా లైన్లో ఉన్నారు.
ఇక్కడ నుంచి ఆయన అందరి ప్రజలను చూసినాక కమిషనర్ గారికి ఫోన్ చేస్తే కూడా కమిషనర్ గారు ఫోన్ లేపుతలేరు. అవసరమైతే రేపు పొద్దున్నే పోదాం, మీ 3 సార్లు తంబు, ఈ 6 సార్లు తూకం లేకుండా ఒకటేసారి ఇచ్చినట్టుగా ఉంటే ప్రజలు ఇన్ని గంటలు లైన్ కట్టరు. కనీసం ప్రజలు ఒక్కొక్కరు కనీసం మినిమం 2 నుంచి 4 గంటలు లైన్ కడుతున్నారండి. ఈ లైన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, డీలర్గా మాకు ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తుంది. 4 గంటలు నిలబడి లైన్లో తీసుకొచ్చినామని దీనివల్ల ఇబ్బంది ఎవరికైతే ప్రజలకు, డీలర్లకు, ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. బియ్యం కూడా సబ్స్టెంట్ ఉన్నాయన్న ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, మీ ద్వారా కమిషనర్ గారికి మేము కోరుతూ ఉన్నాం, ఇప్పటికైనా 3 నెలలది కూడా ఒకే టైం వచ్చేటట్టుగా మీరు ఆన్లైన్ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది కాదని. మేము ప్రజలలో ఉంటాం కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు మాకున్నటువంటి రిలేషన్స్తోని ప్రజలు ఇబ్బంది పడవద్దనే పొద్దున 8 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా షాపులోనే ఉంటున్నాం. 10 గంటల వరకు మిషన్ ఓపెన్ అయినా మిగతా గంట సేపు క్లీన్ చేయడం, పొద్దున్నే రావడానికి రెడీ చేయడానికి మేము ఆలోచిస్తున్నాం తప్ప, కానీ సంబంధించిన అటువంటి మంత్రి గారు కానీ, పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతోనే మేము మెమరాండాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా మినిస్టర్ గారు, కమిషనర్ గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుంటే ప్రజలకు కానీ మాకు కానీ ఇబ్బంది రాదు. మరి అదేవిధంగా పంపిణీ కూడా 2 నిమిషాలు 5 నిమిషాల లోపల కార్డ్ ఆర్డర్ వచ్చి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కనీసం గంటలు నిలబడుతున్నారు. కాబట్టి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన గౌరవ పౌర సరఫరాల మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వారుండి మాకు ఉన్నటువంటి సమస్యలు మేనిఫెస్టోలో పెట్టిండు. కాబట్టి గౌరవ వేతనము, అదేవిధంగా 300 కమిషను, మరి ఇన్సూరెన్స్ మిగతాయి కూడా అన్నీ మేము చేస్తామన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు మా గురించి కానీ, మా సమస్యల గురించి కానీ గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ కమిషనర్ గారు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు. కాబట్టి మీ ద్వారా మేము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం, అయ్యా ఇవాళ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలతోని అటాచ్మెంట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తులం ఓన్లీ రేషన్ డీలర్లే. కాబట్టి మీరు అర్థం చేసుకొని మా సమస్యలన్నీ సాల్వ్ చేసినట్టుగా ఉంటే బాగుంటుందని మీ ఈటీవీ ద్వారా మరొకసారి నేను కోరుతూ ఉన్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ చౌక ధరల దుకాణాల్లో చూసినా కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలి వస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్నా కూడా పెద్ద సంఖ్యలో ఎండలో కూడా ఉన్నారు. తరచూ సాంకేతిక సమస్యలు రావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న ప్రస్తుతం మనతో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరా అధికారి బాల సరోజ గారు ఉన్నారు. మేడం, ఎందుకు తరచుగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? సాంకేతికంగా పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు? ప్రస్తుతము జరుగుతున్న ఈ కొత్త సాఫ్ట్వేర్ అంటే ముందు ఉన్న దానికంటే కొత్తగా తయారు చేశారు కాబట్టి అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని కూడా మన అధికారులు దాన్ని అయినంత త్వరలో రెక్టిఫై చేస్తామని అదే పనిలో ఉన్నారు. కాబట్టి ఇది మనకి ఒక 2-3 డేస్లలో అదేదో రెక్టిఫై అవుతుంది. అంటే ముందున్నదే ఈ పాస్ ఒకటే ఉండేది, ఇప్పుడు సాఫ్ట్ ఈపీడిఎస్ అనేది ఒకటి మొదలు పెట్టారు. దాన్ని బట్టి మనకు కొంచెం సాఫ్ట్వేర్ డిలే అవుతుంది. అయినా కానీ అధికారులు దాని మీదే ప్రత్యక్ష దృష్టి సారించి అది ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇది 3 నెలలకు ఒకసారి రేషన్ ఇవ్వడం అనేసరికి జనాలకి అంటే మాకు ఇంకా అందుతాయో లేవో, అంత రైస్ ఉందో లేదో అన్న అపోహలతోటి జనాలు రేషన్ షాపుల మీద పొద్దున ఉదయం 7 కంటే ముందే వచ్చి క్యూలో నిలబడడం జరుగుతుంది. అది కూడా మేము అందరు పబ్లిక్ కూడా రేషన్ షాప్ డీలర్ల ద్వారా కూడా మరి చెప్పడం జరుగుతుంది. మీకు 30 తారీఖు వరకు ఖచ్చితంగా 3 నెలల సరుకులు ఇస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్డు హోల్డర్కి అందరికీ సవ్యంగా అందుతాయని చెప్పడం జరుగుతుంది. మేము పబ్లిక్లో కూడా వెళ్ళి మేము కూడా చెప్పడం జరుగుతుందండి. మా ద్వారా ఇప్పుడు ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో 3,81,000 రేషన్ కార్డులు, దాంట్లో 3,000 చిలుకు కొత్త రేషన్ కార్డులు కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను
ఇప్పుడు కొత్త కార్డులు వచ్చినాయని వాళ్ళు కూడా ఈసారి 3 నెలలు కూడా తీసుకోవడం అనేది వాళ్ళు కూడా తొందరపడి వస్తున్నారు. వారికి కూడా మేము అవగాహన కల్పించేసి ఈ సరుకులు అందేటట్టు మేము ఈ 3 నెలల రేషన్ వాళ్ళకి అందేటట్టు మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. అంటే సర్వర్ డౌన్లు ఈ సాంకేతిక సమస్యలు అంటే మొదటి నుంచి కూడా మీరు ప్రిపరేషన్ లేదా ఏంటి ఎందుకు వస్తున్నాయి ఉత్పన్నమవుతున్నాయి, ఈ శాశ్వత పరిష్కారం ఏం చూపిస్తున్నారు? అంటే ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు కాబట్టి దాన్ని అవకతవకలు ఏముంటాయో అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళు సర్వర్ డౌన్ కాకుండా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కమిషనర్ లెవెల్లో అది కూడా అయినంత తొందరగా కంప్లీట్ చేసేస్తారండి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటున్నారు, వీటిలో నూక కూడా వస్తుంటున్నారు, చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే నూక వస్తుందంటే ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతుంది. సన్న రైస్ అనేసరికి దాంట్లో ఎక్కడో పొరపాటు కొద్ది మాత్రం ఉన్నాయి, అది మాత్రం వాస్తవమే. కాకపోతే అట్లాంటివి కూడా లేకుండా మంచి రైస్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుందండి. అంటే అందరూ పొద్దున్నే మార్నింగ్ ఇట్లా రాకుండా అంటే క్రమంగా రావడానికి మీరు ఏం సజెషన్ చేస్తున్నారు అంటే లబ్ధిదారులు? వాళ్ళకు మనం చెప్తున్నామండి, అంటే తప్పకుండా మేము మీ కార్డ్ హోల్డర్లు అందరికీ ఇస్తాము. ఎవరికి కూడా అంటే రైస్ లేవు అనేసి మేము పంపించము అని చెప్పినా కానీ వాళ్ళకు ఉన్న ఆతృతతోటి వాళ్ళు కొన్ని షాపులలో ఉదయం 3 గంటలకే వచ్చి లైన్లో కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి మేము అవగాహన చేసినా వాళ్ళ భయం అంటే రైస్ ఉంటాయో, ఈ సన్న బియ్యం మాకు దొరుకుతాయో లేవో, 3 నెలల తర్వాత ఈ 30 తారీఖు తర్వాత ఇంకా మళ్ళీ మాకు రావు కదా అన్న అపోహలతోటి వాళ్ళు అలా రావడం జరుగుతుంది. కాకపోతే ప్రతి చోట మేము డీలర్ల ద్వారా కానీ మీడియా ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా విధిగా ప్రతి ఒక్కరికి కూడా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ చెప్తుంది. అలాగే ఎవరు భయపడి ఉదయమే వచ్చి రేషన్ కేంద్రాల వద్ద బారులు తీరవద్దని చెప్పి సూచిస్తున్నారు. అలాగే బియ్యంకు సంబంధించి నాణ్యమైన బియ్యం కావడం వల్ల పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అంబాదాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.